సార్ రత్నదీప్ వారికి కూడా ఎంతో ఎంతో మంచి పేరుంది. వాళ్ళు కూడా ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేయడము, డేట్ అయిపోయిన పాల ప్యాకెట్లను లేకుంటే ఇలా రకరకాలుగా తయారు చేయడం వల్ల ఇప్పుడు ఆ బ్రాండ్‌కి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితులు ఉంటాయి కదా! రత్నదీప, బిగ్ బాస్కెట్టా, ఇంకోటా అని కాదండి. ఏదైనా వాళ్ళు చర్యకి అర్హులే, అందులో డౌటే లేదు. ఈ రోజుల్లో అంతా ట్రాన్స్పరెన్సీ, ఏదో పేరు తప్పించుకోవడానికి కుదరదు. ఇందులో ఇంకొంచెం గవర్నమెంట్ తరపు నుంచి చేసి ఎఫర్ట్స్ కూడా ఏంటంటే ఆహార కల్తీ నివారణకి ఈ చట్టం ఏం చెప్తుందంటే ముందుగా ఒకసారి వాళ్ళకి అన్నీ చెప్పి చర్య తీసుకోమంటుంది. దీనికి ముందుగా ఏంటంటే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి హోటల్లోని ఒక సుమారు కొంచెం ఎక్కువ చదువుకుని గ్రాడ్యుయేట్ దాకా చదువుకున్న అతనికి పక్కాగా ఒక ట్రైనప్ అంటే ఇలాంటి సూపర్వైజర్లు ఒక 400-500 మంది తీసుకుంటాం. అది విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఇండియా, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా అతనికి ఇప్పుడు మనం చెప్పినవన్నీ ముందు చట్టం అంతా చెప్తాం. ఒకరోజు సెషన్, అది సింపుల్ సెషన్. చట్టం అంతా చెప్తాం, స్క్రీన్ మీద అన్నీ చూపెడతాం, పవర్ పాయింట్ చూపెడతాం. చాలా సామాన్యుడు కూడా అర్థం చేసుకునేలాగా ఏవి కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలి, స్టోర్ రూమ్ ఎలా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇందులో స్టోర్ రూమ్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ముందు వెళ్ళిన దాన్ని ముందు చేయాలి, తర్వాత వచ్చిన దాన్ని తర్వాత చేయాలి, తర్వాత వెళ్ళిన దాన్ని తర్వాత చేయాలి. అంతేగాని మిగిలిపోయింది అలా ఉంచుకుంటూ ఉంటే అయ్యే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కింద ఉంటున్నాయి, పాడైపోతున్నాయి పదార్థాలు. పెస్ట్ కంట్రోల్ ఎప్పటికప్పుడు కొట్టాలి. అలాంటి ప్రతి ఏమి చేయాలి ఏమి చేయకూడదని వారికి, ప్లస్ మన మహానగరంలో ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళ అసోసియేషన్తో తీసుకొచ్చి వాళ్ళందరికీ కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ద్వారా యాప్రాన్స్ ఇప్పించి, క్యాప్స్ ఇప్పించి, గ్లౌజెస్ ఇప్పించి వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమైన భాషలో బాబు నువ్వు వాడే మంచినీళ్ళు ఎలా ఉండాలి, నువ్వు తయారు చేసి నీళ్ళు ఎలాంటి నీళ్ళతో తయారు చేయాలి, వేస్ట్ డిస్పోజల్ ఎలా చేయాలి, నూనె విపరీతంగా మరగబెట్టకూడదు, దాని టోటల్ పోలార్ కౌంట్ అని ఉంటుందండి, టీపీసీ అని ఓ మిషన్ ఉంటుంది మా దగ్గర, చూపించి నువ్వు ఇదిగో ఇంతకంటే ఎక్కువ వేడి చేసింది అమ్మకూడదు. ఇలాంటిది హోటల్స్లో కూడా టీపీసీ ఎక్కువగా వేస్ట్ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అంటే ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత టీపీసీ 25 అయిపోయిన తర్వాత ఇంకా దాని నుంచి విష పదార్థాలు రిలీజ్ అవుతాయి. అలాంటి దాన్ని రుకో అని రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనే సిస్టమ్ ఒకటి ఉంది. దాంట్లో కొన్ని సంస్థలు, రికగ్నైజ్డ్ సంస్థలు ఉన్నాయి, ఎఫ్ఎస్ఎస్ఏ, వాళ్ళకి ఇచ్చేస్తాం. ప్రస్తుతం 3000 ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, తక్కువ జరుగుతుంది. 15,000-20,000 ఈ సంవత్సరం ఆఖరుకి 15,000-20,000 చేసి అది వేరే కంపెనీలకు వెళ్ళిపోతుంది. అది ఫుడ్ కాకుండా దాన్ని వేరే పర్పస్కి వాడతారు. అలాగ ఆయిల్ వరకు అటువంటిదండి. ఈ ట్రైనింగ్ సెటప్స్ ఏమో ప్రతి టార్గెట్ ఏంటంటే ఫస్ట్ పేజ్లో అన్ని హోటల్స్ కవర్ అయ్యేలాగా ఒక్కొక్క సూపర్వైజర్ ట్రైనప్ చేయాలి. అలాగే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి ట్రైనప్ చేయాలి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ పేజ్లో ఇంకొక పర్సన్. అంటే ఈ తనిఖీలకు ముందు మీరు అట్లా శిక్షణ ఇస్తారా సార్? తనిఖీలకు ముందు కాదండి, తనిఖీలే. ఈ శిక్షణలో ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. అంటే చట్టంలో ఇది కూడా జరుగుతుంది, అయినా కానీ ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. అవును. ప్రజలు కూడా ఏంటంటే ఈ పబ్లిక్ కూడా ఈ కలర్ కలిపిన ఐటమ్స్కి పిల్లలకు అలవాటు చేయొద్దు. చాక్లెట్స్, తక్కువ రకం చాక్లెట్స్, తక్కువ రకం ఐస్ క్రీమ్లు, ఏదో పెద్ద బ్రాండ్ నేమ్ మీద పేరు మీద కొంచెం కలిపేసి వేరే బ్రాండ్ పెట్టి చిన్న తోపుడు బళ్ళు మీద వచ్చి పదార్థాలు అయితే తినద్దు. ఫుడ్ ఎక్స్పోజ్ టు ప్లేస్ అండ్ డస్ట్ ఉంటుంది. ఏగలో దుమ్ము ధూళి ఉన్న ప్రదేశాల్లో తయారు చేసిన ఫుడ్ తినొద్దు. కలర్ వేసి అక్కడక్కడ మీరు ఫిష్ స్టాల్స్ అవి చూస్తూ ఉంటారు, ఫిష్ ఫ్రై స్టాల్స్. సాయంత్రం అప్పుడు కొంచెం బార్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర అలాంటివి అసలు ఫ్రై చేసిన నూనె ఆయిల్ చేసి అది వీధంతా స్మెల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద చాలామంది చర్య తీసుకున్నాం మేము. అయినా కానీ అది అక్కడక్కడ కొందరు మళ్ళీ పెడతా ఉంటారు మాకు తెలియకుండా. అలాంటి చోలికి వెళ్ళొద్దు దయచేసి. ఏ విధమైన వాయిలేషన్ మీరు హోటల్కి వెళ్ళండి, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళండి, బేకరీకి వెళ్ళండి, బార్కి వెళ్ళండి, ఎక్కడన్నా తేడా వస్తే మా దగ్గర కంట్రోల్ రూమ్ ఉంది, 0402 ఆల్ వన్స్, ప్లస్ ఒక స్క్రీన్ మీద మీ టీవీ ఛానల్ ద్వారా స్క్రీన్ మీద చూపించడానికి నేను ఒక ఇది పంపుతాను, అది కూడా చూపించండి. అది ఆ కంప్లైంట్ సిస్టమ్ విధానాన్ని ఉపయోగించుకోండి. తద్వారా ఆహార కల్తీ నివారణ అవుతుంది. అంత భయపడవలసిన పని లేదు. ఈ మెకానిజం ఉన్నది అంతా సరిచేయటానికి. ఇదే విధానం కంటిన్యూ అవుతే అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ
ఒక 6 నెలలు చేసి 6 నెలల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతున్నారండి. అవును సార్. ఎందుకంటే ఇలాంటివి మనం ఇంతకు ముందు ఉన్న కేఎఫ్సి కానివ్వండి, ఎన్ని రెస్టారెంట్స్ కానివ్వండి, ఇంతకు ముందు ఏవైతే మీ దృష్టికి వచ్చాయో ఓకే, ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు వాళ్ళు కొంచెం భయంతో ఉంటున్నారు, మళ్ళీ నార్మల్, మళ్ళీ ఒక 6 మంత్స్ 7 మంత్స్ దాటిందంటే నార్మల్ అయిపోతున్నారు. ఎందుకు అంత నిర్లక్ష్యం వాళ్ళకి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, గవర్నమెంట్, జిహెచ్ఎంసి కోఆర్డినేషన్తో ఏంటంటే దీన్ని ఇలా కాదు, ఇప్పుడు సిటీ అయిపోయింది కదా, అంటే నాకున్న ఐడియా ప్రకారం నెక్స్ట్ నిన్నటి రోజున కూడా ఈవెన్ నిన్న సండే కూడా మా ఖమ్మంలో చేశారు, ఐ థింక్ నల్గొండ జిల్లాలోనూ ఎక్కడో చేశారు, సేమ్ అక్కడ కూడా బృందాల కింద ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్లు మిగతా మీడియం సిటీస్ కూడా దీనికంటే కొంచెం తక్కువ సైజ్ సిటీలోకి తీసుకెళ్ళటం కూడా జరుగుతుందని కమిషనర్ వారు నిన్న అసోసియేషన్ వాళ్ళతో చెప్పారు. హోటల్ అసోసియేషన్ వాళ్ళు కలిశారు, కమిషనర్ గారు ఇద్దరు కూడా చెప్పారనమాట. ఇలా జరుగుతూ ఉంటే అది హోటల్ వాళ్ళకి మంచిది, శుభ్రంగా పెడితే బిజినెస్ పెరుగుతుంది, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, ఇబ్బందులు ఏమి ఉండదు. ప్రజల ఆరోగ్యం బాగుపడితే దేశం అన్ని రకాలుగా, ముందు ప్రజల ఆరోగ్యం బాగుపడితే అన్ని రకాలుగా అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. మనిషి ఆరోగ్యం బాగోకపోతే ఏమీ చేయలేడు. అవును సార్. అంటే ఇప్పుడు మనం తాగే పాల ప్యాకెట్ దగ్గర నుంచి నీళ్ళ బాటిల్ వరకు కూడా అన్నీ కూడా కల్తీగా మారిపోయిన పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం సార్. ఎందుకు అంటే మీరు ఇంత సీరియస్గా చర్యలు తీసుకొని మీరు అంటే వాళ్ళ నేమ్స్తో సహా బయట పెట్టినా కూడా వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణం అంటేనండి, ఇప్పుడు పాలు ఉన్నాయి, ఎన్ని శాంపుల్స్ తీయండి, ఎన్ని చేయరండి, కంపెనీలు జనరల్గా తప్పు చేయట్లేదు. ఎక్కడన్నా కొద్దిగా ఈ ట్రేస్, ఇప్పుడు ఒక ఫ్యాట్ కంటెంట్ 3.5 ఉండాలి అని డిక్లేర్ చేసేయండి ప్యాకెట్ మీద, అది 3.4 3.3 వస్తే పెద్దగా ఆరోగ్యానికి బాగా కాదు. అందులో కెమికల్ ఉంటేనే ప్రమాదం. అందులో నీళ్లు కలపటం వల్ల ప్రమాదం లేదు. నీళ్లు కూడా మంచి నీళ్ళు కలిపితే పర్లేదు. మీరు అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్న ఈ మధ్యన ఎక్కడో అటు దారిలో వస్తా ఎక్కడో నీళ్లు కలిపేస్తాడు. అలాంటి తప్పుడు ఇప్పుడు సొసైటీలో ఏంటంటే 100 మందిలో ఒక 5 6 తప్పుడు ఉద్దేశాలతో ఉన్న వాళ్ళ వల్ల వచ్చే చెడ్డ పేరండి ఇది. అంతే తప్ప జనరల్గా పెద్ద కంపెనీలు కానీ పెద్ద చిన్న అని కాదు, తప్పు చేయాలని ఉండకూడదు. తప్పు చేసేవాడిని పట్టుకోవడానికే ఈ మెకానిజం అంతా ఉంది. కాబట్టి మేము తప్పు చేసేవాడిని ఇలా శిక్షించమని చెప్పడం కోసం ఇదంతా చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏదో రోడ్డు మీద ఉండే చిన్న బండి వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళకు చెప్పొచ్చు, ఓకే. పెద్ద పేరున్న హోటల్స్, 5 స్టార్ హోటల్స్, మేఫిల్ లాంటివి ఇప్పుడు మనం చూసాం ఈ తనిఖీలో బయటపడ్డ ఎనీ రెస్టారెంట్స్ కూడా వాళ్ళు అంటే ఫుడ్ పెట్టడమే కాకుండా ఆ ఫుడ్కి ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు, ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. బట్ ఒక ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి ఒక వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి కల్తీ ఫుడ్, పాడైపోయిన చికెన్, పాడైపోయిన ఆయిల్, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల కూడా అసలు దీన్ని ఎట్లా జీర్ణించుకోవాలి అసలు? ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు మేము ఇచ్చిన లిస్టులో పెద్దవి ఉన్నాయి. అవును సార్, అవును, అన్ని పెద్దవి ఉన్నాయి. వాళ్ళు బిజినెస్ దెబ్బతింటుందండి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకూడదు. తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని మేము డైరెక్ట్గానే తెలియపరిచాం కదా. నేను బిగ్ బాస్కెట్లో ఆడదో మీరు చెప్పిన పేరులో ఇయ్యో మీరు తప్పు చేసింది మేమేమి సీక్రెసీ ఉంచట్లేదు. నువ్వు ఈ తప్పు, ఇలాంటి తప్పు వేరే కంపెనీ వాళ్ళు చేయకుండా అలర్ట్ అయిపోయారు ఈ రోజుని. మా దగ్గరకు వచ్చి మా దగ్గర రావక్కర్లేదు, ఫోన్లు చేసి మా ఇన్స్పెక్టర్లకు కానీ మాకు కానీ మా సిబ్బందికి కానీ మాకు చాలా స్థాయి వరకు ఏంటంటే చాలామంది మా ఎస్టాబ్లిష్మెంట్, మా హోటల్ ఇన్స్పెక్షన్ చేయండి సార్, ఏదైనా ఉంటే సరి చేసుకుంటాం అనే స్థాయి వచ్చింది. గత 40 రోజులకి 30 రోజులు రాలేదు. గత వారం రోజుల నుంచి వచ్చే ఫోన్లు ఏంటంటే మేము సరి చేసుకుంటాం, మీరు చెప్పండి ఏదైనా ఉంటే, దయచేసి మాది చూడండి అని అడిగి చాలామంది అడుగుతున్నారు. అది చాలా మంచి పరిణామం అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ప్లస్ ఎప్పుడైతే మీడియా వారు కూడా మంచి పాత్ర వహించారు ఇందులో. ఎందుకంటే చూపించి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అనేటప్పటికి తప్పు ఎవరో చేయకుండా 90% పీపుల్ హోటల్స్ ఇప్పుడు మేము వెళ్ళినా తప్పులు దొరకవేమో అని అనిపిస్తున్నది. ఎందుకంటే చాలామంది సరి చేసేసుకుంటున్నారు. ఓహో ఇలా తీసుకుంటే మన హోటల్ సడన్గా విజిట్ చేస్తున్నారంటే ఎవరు హోటల్ అనే చేయొచ్చు, ఏ ఏరియాలో చేస్తున్నారో తెలీదు, ఎక్కడ చేస్తున్నారో తెలీదు, వెళ్ళి వాళ్ళకే తెలీదు. అంచేత ఇలాంటి సిస్టము అప్పుడప్పుడు రన్ చేయాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ చేశారు. పెద్ద చిన్న లేదండి, ఇందులో తప్పే, చట్టమే.
అది కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళ తప్పు చేసి వాళ్ళని ఈ విధంగా ఫైన్ వేయటం చట్ట ప్రకారం ఏదైనా ఉంటుంది కదా, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు. ఇంత పెద్దవాడిని తీసుకున్నారు మేమెంత స్థాయిలోకి పబ్లిక్ మోటివేషన్ జరిగింది ఇప్పుడు.